ఏపీలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. ఉదయం నుంచి ఎండ వడగాల్పులు ఉక్కపోతతో జనం అల్లాడిపోయారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తిరుపతి, చిత్తూరు, నంద్యాల, అనంతపురం, ప్రకాశం, పల్నాడు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వడదెబ్బకు ఏలూరు జిల్లాలో 9 మంది, పశ్చిమ గోదావరి, అనంతపురం జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. మరోవైపు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. నిన్న రాత్రి వరకు కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. ఈదురుగాలులతో చెట్లు నేలకొరిగాయి. నెలాఖరు వరకు కోస్తాలో వడగాల్పులు, రాయలసీమలో ఎండలు కొనసాగుతాయని వాతావరణ నిపుణులొకరు తెలిపారు. వాతావరణ అనిశ్చితితో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం వర్షాలు కురిశాయన్నారు. వీటిని రుతుపవన ముందస్తు వర్షాలుగా పరిగణించాలని తెలిపారు. రుతుపవనాల రాకలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉన్నందున ఎండలు, వడగాల్పులు కొనసాగుతాయని, అదే సమయంలో వాతావరణ అనిశ్చితితో మధ్యాహ్నం తర్వాత ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని చెప్పారు. వచ్చే నెల 2 లేదా 3 తేదీన తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందన్నారు. ఇవాళ పోలవరం, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో 45 నుంచి 47, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, తూర్పుగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో 42 నుంచి 44, మిగతా జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 68 మండలాల్లో తీవ్రంగా, 93 మండలాల్లో మోస్తారు వడగాల్పులు వీస్తాయని వివరించింది. ఒకప్పుడు ఉత్తర మధ్య భారతంలో నెలకొనే తీవ్ర వడగాల్పులు, వేడి రాత్రులను ఇప్పుడు కోస్తాంధ్రలోనూ ప్రజలు చవిచూస్తున్నారు. గత 4 దశాబ్దాలుగా దేశంలో వడగాల్పుల తీవ్రత, ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇటువంటి ప్రాంతాల్లో కోస్తాంధ్ర ఒకటిగా గుర్తించారు. దేశంలో 1981 నుంచి 2020 వరకు ఉష్ణోగ్రతలు సగటు కంటే 1 డిగ్రీ పెరిగినట్టు తేల్చారు. వాతావరణ మార్పులు, పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో పరిస్థితుల ప్రభావంతో వడగాల్పుల తీవ్రత మరింత పెరగొచ్చని వెల్లడైంది. నిపుణులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మేనేజ్మెంట్, హైదరాబాద్లోని ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఘజియాబాద్లోని అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఈ అధ్యయన నివేదికను నేచర్ సంస్థ సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్లో ప్రచురించింది.